గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ వస్తున్న కన్నప్ప భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైంది. మంచు కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాను భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించారు. మంచు విష్ణు 10 ఏళ్లుగా ప్రయత్నించిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ను తండ్రి మోహన్ బాబు నిర్మించారు. ఇందులో సన్నివేశాలను న్యూజిలాండ్లో చిత్రీకరించి భారీ VFXతో తెరకెక్కించారు. ఈసారి మంచు విష్ణు శివుని భక్తుడిగా కనిపించాడు. కన్నప్ప అంటే కేవలం పాత్ర కాదు, ఓ భక్తి యాత్ర. ఈ మూవీతో తెలుగు స్క్రీన్ మీద ఓ కొత్త మైథలాజికల్ విజువల్ ప్రపంచం తెరపైకి వచ్చింది. అయితే మూవీ ఎలా ఉంది? రివ్యూలోకి వెళ్దాం. కన్నప్ప ఒక అపారమైన భక్తుడి కథ. శివుడికి తన ప్రాణాల కన్నా ఎక్కువ భక్తిని చూపిన ఓ వ్యక్తి. ఈ కథను మోసుకుని వస్తూ పౌరాణికతతో పాటు యాక్షన్, విజువల్ గ్రాండియర్ ని కలిపారు దర్శకుడు ముఖేష్ కుమార్. కథలో ఎమోషన్ ఉంది, అద్భుతమైన త్యాగం ఉంది. మంచు విష్ణు ఇది ఆయన కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కన్నప్ప పాత్రలో పూర్తిగా లీనమయ్యారు. ఆయన నటనకు క్లైమాక్స్ లో ప్రేక్షకుల చేత చప్పట్లే రివార్డులయ్యాయి. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కెవినో వేషాలు అయినా థియేటర్లో ఒక్కసారిగా ఎనర్జీ పెరిగిపోయింది. గ్రాఫిక్స్ కొన్ని చోట్ల హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. నేపథ్యం, సంగీతం సినిమా మూడ్ ని ఎలివేట్ చేశాయి. న్యూజిలాండ్ లొకేషన్ సినిమాకు ఓ గ్రాండ్ లుక్ ఇచ్చాయి. క్లైమాక్స్, VFX, ఎమోషన్స్ హైలైట్స్. ఇక పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే విష్ణు నటన, క్లైమాక్స్, ఎమోషన్, గ్రాఫిక్స్, డివోషనల్ డెత్. సినిమాలో మైనస్ల విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. కేమియోలు ఎక్కువగా రావడం కథను డైల్యూట్ చేసిన ఫీల్ కలుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే విష్ణు మెచ్చేశాడు అని టాక్ రావడం మొదలైంది. ఫ్యాన్స్ మాత్రం ఇది విష్ణు మాస్ కంబ్యాక్ అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే భక్తి సన్నివేశం థియేటర్ ను కంపించేసింది. మొత్తానికి కన్నప్ప ఒక విజువల్ డివోషనల్ ఎక్స్పీరియన్స్. కథ కొంచెం స్లోగా సాగిన ఎమోషనల్ క్లైమాక్స్, సినిమా సాంగ్స్, పాయింట్స్, భక్తి, యాక్షన్, గ్రాఫిక్స్ కోరుకునే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది. ఇక మీరు మూవీ చూసారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.